ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గమైన చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వలన ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ప్రజల ఆస్తులు కాపాడు కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పల్నాడు జిల్లా తరఫున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వలన ప్రజల ఆస్తులకు రక్షణ కలిగింది. అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, భూ రక్షణ చట్టంలో ఎవరైనా ఆస్తులు దురాక్రమణకు పాల్పడితే, పక్క వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు, 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష, అలాంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సుల్ని వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు రైతాంగం కోసం పనిచేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి. భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా, భూ వివాదాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సులు, రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులందరూ కూడా రైతులకి కొండంత అండగా ఉండి వారి యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించారు.